వర్క్ చేసేటప్పుడు ఉప్పు, కారం, స్వీట్ అన్నీ ఒకేసారి తినాలన్న క్రేవింగ్ వస్తూ ఉంటుంది నాకు. అందుకని చెప్పి కీరా, పైనాపిల్ కట్ చేసుకొని ఉప్పు, కారం వేసుకొని తింటా ఉంటాను. అలానే సీసీని కూడా వెజిటేరియన్స్ లాగా మార్చేసాను. ఏం కుక్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తా. సో మెయిన్ అయితే రైస్ ఇంకా శనగపప్పు నానబెట్టుకోవాలి. అలానే రాజ్మా కూడా జస్ట్ టాపర్గా పైన వేసుకోవడానికి. ఫైబర్ ఇంకా మంచి అరుగుదల కోసం పంప్కిన్. అండ్ పొట్టిదానికి దాని తోకంత ఉండే ఈ కుకుంబర్ ఇష్టం బాగా. ఈ కీర దోసకాయ ముక్కలు ఇంత పెద్దవి కట్ చేశానా? తిందు. సర్లే దీనిలో సగం కట్ చేశానా? ఇంత మాత్రమే తింటది. పలుకుగా తగులుతూ ఉండాలి దానికి అక్కడక్కడ. నేను సరిగ్గా కట్ చేస్తున్నా లేదా దాని ఫుడ్ అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంది. అది సూపర్వైజ్ చేస్తుంటే ఇది మొక్క ఎప్పుడు కింద పడిద్దా అని చూస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ కాదు. నేను దీనిపైన పౌడర్ స్టాపర్స్గా వేసి ఇస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాన్ వెజ్ ఇస్తూనే ఉంటాను, ఎందుకంటే దే ఆర్ కార్నివర్స్. అన్నం ఎలా వండుకుంటామో అట్లానే అన్ని కలిపి కుక్కర్లో పెట్టేయటమే. ఫుడ్ రెడీ అయ్యాక ఆగేది లేదు. గుడుం పూసుకో లడిం పూసుకో. ఈ ఫుడ్ దాని జీవితంలో మార్పు తెచ్చింది. నోరు తెరిచి బలవంతంగా కుక్కేవాడిని. నేను ఒక అడుగు అట్టేస్తే అటు వచ్చి నా పక్కన కూర్చుంటుంది. కొన్ని రోజులు ఇది కూడా కోలా హైట్ అయిపోద్దాం.